హలో వెల్కమ్ టు దుర్గా డైరీ ఫార్మ్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ముందుగా అయితే మన రైతు సోదరులందరికీ మన ఉదయపూర్వక నమస్కారం అండి. చూడండి, ఇదైతే సర్దానగర్ మార్కెట్ అండి. గేదెలు అయితే బాగా వచ్చినాయి ఈ వారం అయితే. చూడండి ఒకసారి అయితే గేదెల క్వాలిటీ కూడా కొంచెం మంచిగా ఉన్నాయి. ఇక్కడైతే బ్రీడ్ అయితే రావు, కొంచెం క్రాస్లో ఉంటాయి. ముర్రా క్రాస్, గ్రేడెడ్ ముర్రా ఉంటాయి. ఇదైతే హైదరాబాద్లో ఉంటుంది, సర్దానగర్ అండి. హైదరాబాద్కి 50 కిలోమీటర్లు అట్లా ఉంటుంది. చూడండి, షాద్నగర్ నుంచి అయితే ఒక 5 కిలోమీటర్లు అలా ఉంటుంది. మీకు ఎవరికన్నా ఒకవేళ ఇక్కడ గేదెలు తీసుకోవాలంటే రావచ్చు. ఒకవేళ పరిశీలించి చెక్ చేసుకోవాలి. 4 సన్లు కూడా చెక్ చేసుకోండి, ఒకవేళ డెలివరీ కాకుంటే. ఒకవేళ డెలివరీ అయ్యి మిల్క్ ఉంటే 4 సన్లు చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది మిల్క్ వస్తుందా రావట్లేదా అనేది. ఒకసారి ఎవరైనా కానీ మీకు తెలిసి ఉంటే, అవగాహన ఉంటే మీరే వచ్చి డైరెక్ట్ కొనుక్కోవచ్చు. లేదంటే దళారులు ఉంటారు కదా, వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళని తెచ్చుకొని చెక్ చేయించుకొని కొనుక్కోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చూడండి ఇప్పుడైతే రేట్. ఇంకొక అన్న ఉన్నాడు ఇక్కడైతే మన సర్దానగర్ గేదెలు అమ్ముతున్నాడు. ఒకసారి అయితే రేట్లు అయితే కనుక్కుందాం. ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎప్పుడు అమ్ముతాడా లేకపోతే రైతా, ఒకసారి అయితే కనుక్కుందాం. నమస్తే అన్న, ఏం పేరు? మదర్. ఏ ఊరు మీద? పరిగి. ఎన్ని గేదెలు ఉన్నాయి ఇప్పుడు అమ్మనాయి? ఏవి ఉన్నాయి ఇప్పుడు మనకి? ఒకటి మిగిలినాయి, 2 పట్టుకోపోయారు. 2 మిగిలినాయా? ఇది కూడా అమ్మేది ఇప్పుడు జస్ట్. ఇది ఎన్నో అవుతా? ఇది 3 అవుతానా? 3 అవుతానా? ఈనిందా? చూడ ఎట్లా చూడ. ఏం చూడ? పొట్టమా? పొట్ట మగది. మొగదా? ఎన్ని రోజులు అయితే? నేను వారం అవుతుంది. వారం అవుతుంది. ఏం రేట్ చెప్తున్నావు? ఇది 92 అమ్మినా. ఇది 92 అమ్మేసినావా? ఇది ఒకటే ఉంది. ఎన్ని రోజులు అవుతుంది ఇది? వారం అవుతుంది. వారం. ఎన్ని రోజులు, ఎన్ని పాలు వస్తుంది? పూటకు 4.5 ఇస్తాను. పూటకు 4.5. చూడండి సన్నపట్టు పాలు ఆపినారు, కొంచెం నరం గిరం అంతా బాగుంది. చూడండి బాగుంది గేదె. 95,000 అమ్మినాడు అంట. 95,000 పోయిందని? అవునా? ఎప్పుడు ఇక్కడ తెచ్చి అమ్ముతుంటారా? ప్రతి వారం వస్తాడట అన్న. మదారు అన్న పేరు. మీ ఊరు? పరిగి. వికారాబాద్ జిల్లా పరిగి. ఊరు పేరే పరిగా లేకపోతే పక్కన విలేజ్? సిగరాలపల్లి గేట్. సిగిరాలపల్లి గేట్. చూడండి, ఎవరైనా అక్కడ మీకు గేదెలు ఎవరికైనా కావాలంటే అన్న పేరు మదారు. సిగిరాలపల్లి గేట్ అంట, పరిగి దగ్గర. గేదెలు ఎవరికైనా కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. చూడండి, ఇదైతే 95,000 ఇచ్చినావా? 95,000 ఇచ్చినాడు అంట అన్న. అయితే పూటకి 5 లీటర్లు వచ్చింది. నెంబర్ చెప్పు. 9966262928. చూడండి, ఎవరికైనా గేదెలు కావాలంటే అన్నకు కాల్ చేయొచ్చు. ఇది ఎవరిది గేదె? ఇది నాదే. ఇది కూడా అన్నదేనంట గేదె, ఇంకా అమ్మలేదంట. చూద్దాం సార్ రేటు. ఇదేం రేట్ చెప్తున్నావు? రేటు ఇది 1,00,000 చెప్తున్నా. 1,00,000 రూపాయలు చెప్తున్నావా? గ్రేడెడ్ ముర్రానా? ముర్రానేనా? ముర్రానంట. చూడండి, 1,00,000 రూపాయలు చెప్తున్నాడు అన్న అయితే. సన్న కట్ట అంతా చూసుకోండి. ముందల సన్న అయితే దీనికైతే పొడుగు ఉంది, వెనక సన్న అయితే కొంచెం తక్కువ ఉంది. ఓకేనా? కనకదుర్గా చూడండి. ఇది ఏంటానికి ఎన్ని రోజులు ఉంది? ఇంకా వారం రోజులు టైం. ఇప్పుడు ఇచ్చేది రేటు ఫైనల్గా ఎంతవరకు అయితే? ఫైనల్ 90,000 లోపల రాదా? అన్న అయితే 1,00,000 రూపాయలు చెప్పినాడు. మనకు ఫైనల్గా అయితే 90,000 అయితే వస్తుంది అనుకున్నాడు. చూడండి, గేదె అయితే ఇంకెన్ని రోజులు అవుతుంది? వారం రోజులు పడుతుంది అంటే టైము. పాలు ఎంతవరకు రావచ్చు బాబాయ్? 4.5 రైతుకై. చూడండి, ఇంకో 2 అయితే ఈనిన గేదెలు ఉన్నాయి. సరే అయితే రేట్ అయితే కనుక్కుందాం అన్నని. ఏం రేట్ చెప్తున్నాడు, పాలు ఎంతవరకు వస్తున్నాయి అనేది కనుక్కుందాం. నమస్తేనా? ఎన్ని గేదెలు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర? 2 గేదెలు. ఈయనయా? ఈ గేదె డీటెయిల్ చెప్పన్నా. ఎన్ని రోజులు అవుతుంది నేను? ఇది 5 రోజులు అవుతుందన్నా. 5 రోజులు అవుతుంది నేను. పాలు ఎంతవరకు వస్తున్నాయి ఇప్పుడు? 4 ఇస్తుంది. పూటకు 4 లీటర్లు ఇస్తుంది. ఏం దూడ ఉంది దాని కింద? పోతు దూడ ఉందా? పోతు దూడ ఉందంట దాని కింద. ఒకసారి చూద్దాం. రేట్ ఎంతవరకు చెప్తున్నావు? రేట్ 85,000 చెప్తున్నావా? 85,000 చెప్తున్నాడు అన్న అయితే. రేట్ అయితే చూడండి, రింగ్ ఉంది. గ్రేడెడ్ ముర్రా లేదా ముర్రా మీరు చూసుకోండి ఒకసారి అయితే. ఈనింది చూడండి, సన్కట్టు. తొలిసూరిది అనేది? తొలిసూరేనా? తొలిసూరిది అంట. చూడండి, పూటకు 4 లీటర్లు ఇస్తుంది. దూడ మొగదూడు ఉందంట. ఫైనల్ ఎంతవరకు రావచ్చు బాబు? తగ్గొచ్చు. అది ఎంతవరకు? 75 రావచ్చు. 75,000 వరకు వస్తుందంట. మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది మీరు. ఓకేనా? చూడండి ఒకసారి క్వాలిటీ అయితే చూడండి. రింగ్ అయితే మంచిగా ఉంది క్వాలిటీ. ఫస్ట్ లాక్టేషన్ అంట. చూడండి, ఈ లాక్టేషన్ కొద్దిగా తక్కువ ఇచ్చినా సెకండ్ లాక్టేషన్ అయితే మంచిగా ఇస్తుంది. ఓకేనా ఫ్రెండ్? దూడ ఇదేనా? దూడ అయితే ఇదేనట. చూడండి ఒకసారి. ఇది కూడా మందేనా? కొంచెం గట్టి మాట్లాడు. ఇది కూడా అన్నదేనట. ఎన్ని రోజులు అవుతుందా? నిన్ననే 5 రోజులు. అది కూడా సేమ్ 5 రోజులు అవుతుందా? ఇది ఎంత వస్తుంది పాలు? 4 ఇస్తుంది. 4 ఇస్తుందా?
5 రోజులు అయిందట ఈయన పాలు వచ్చేసి మనకు 4 లీటర్లు ఇస్తున్నారట పూటకి. ఇది కూడా తొలిసూరుదా? తొలసూరిది. తొలిసూరుదా? తొలసూరు పడ్డానా? కట్టే చూడండి 5 రోజులు అవుతుందట, 4 లీటర్ల పాలు ఇస్తుందట. రేట్ చెప్పన్నది ఏంది? 95 95,000. 95,000 అంట గేదె. ఫస్ట్ ఇస్తుందా ఇది కూడా? ఫస్ట్ ఈత. ఇది కూడా ఫస్ట్ ఈత 4 లీటర్లు ఇస్తుందట. ఇచ్చే రేటే బాబాయ్? మాట్లాడవచ్చు 85 వరకు రావచ్చు. 85,000 వరకు లోపల కాదా? 80,000 లోపల మాట్లాడితే తగ్గుతుంది. అటు ఇటు మాట్లాడితే తగ్గుతుంది. ఏ ఊరు మీద? ఏ ఊరు? కూచూరు. 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 ఎక్కడ జిల్లా? జిల్లా మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ వస్తుందా? నెంబర్ చెప్పు, ఫోన్ నెంబర్. 95 422 422 15 015. గేదెలు అక్కడ ఉంటాయా మీ ఇంటి దగ్గర? ఉంటాయన్నా. ఇంటి దగ్గర కూడా ఉంటాయంట గేదెలు. ఎవరికైనా కావాలంటే అన్నని సంప్రదిస్తే డీటెయిల్స్ అది చెప్తాడు, మీకు అడ్రస్ చెప్తాడు. మీరు అక్కడ పోయి గేదెని పరిశీలించి తీసుకోవచ్చు. పాలు చెక్ చేసుకోవచ్చు. అక్కడ ఎవరైనా గేదెలు కొంటే అక్కడికి ఎవరైనా రైతులు వచ్చారు గేదెలు కొన్నారు అనుకో, పాలు మీ దగ్గర చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని తీసుకోవచ్చు అంట. పాలు అయితే 2 పూటలు చూసుకోండి. 2 పూటలు చెక్ చేసుకుంటే మీకు గేదె ఎన్ని లీటర్ పాలు ఇస్తుందని తెలుస్తుంది. ఫస్ట్ పూట కాకుండా 2వ పూట అయితే మనకి గేదె పాలు ఏదని తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ పూట మనకి గేదె పాలు ఆపే అవకాశం ఉంటుంది కాబట్టి సెకండ్ టైం మీరు పర్టికులర్గా 12 గంటల లోపు పిండుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? రైతు అయితే గేదె కొన్నాడు. ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం. అన్నాడు అయితే. నమస్తే అన్న. నమస్తే. ఏ ఊరే? తిరుమలాపూర్. రైతా మీరు? రైతులను రాజాపూర్ మండల్ మాది. రాజాపూర్ మండల్ తిరుమలాపూర్. అవునా? రాజాపూర్ మండల్ అంట తిరుమలాపూర్. అన్న అయితే సరదానగర్ మార్కెట్కి వచ్చినాడు. గేదె అయితే మంచి గేదె కొన్నాడు. చూద్దాం ఒకసారి. గ్రేడెడ్ ముర్రా గేదెకి చూడండి, చర్మానికి మొత్తం నరాలే ఉన్నాయి. మంచి గేదె అయితే. సరే, సన్నుకట్టు కూడా మంచిగా ఉన్నాయి, 4 సమానంగా. టైం ఉంది అనుకుంటే ఏంటానికి? టైం ఉందా బాబు? ఏంటానికి టైం ఉంది. ఎన్ని రోజులు చెప్పినారు టైం? 10 రోజులు. 10 రోజులు చెప్పినారా? ఎంత కొన్నావు బాబాయ్ గేదె? 1,15,000. 1,15,000 కొన్నావా? 1,15,000 కొన్నాడు అన్న. ఎన్నో ఈత గేదె అని చెప్పారా? ఇది 2వ ఈత అన్నాడు. ఇది ఇప్పుడు ఇంతే 3వ ఈత. ఇప్పుడు ఇంతే 3వ ఈత. పాలు ఎంత వరకు వస్తాయని చెప్పి? పాలు 5 వరకు చెప్పింది. అవునా? 1,00,000 లోపల ఇవ్వలేదా? 1,00,000 రూపాయలు అన్న అయితే 1,15,000 వరకు అయితే కొన్నాడు అంట. చూడండి తిరుమలాపూర్ గేదె అయితే బాగుంది. శరీర వెయిట్ మనకి నరాలు గిరాలు అంత చర్మానికి అయితే బాగుంది. మిల్క్ అయితే వచ్చే అవకాశం ఉంది. మంచిగా ఉంది గేదె అయితే. బాడీ వెయిట్ చూడండి బాగుంది. ఇప్పుడు మరి ట్రాన్స్పోర్ట్ మాట్లాడుకున్నావా? మా ఊరికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ? 20 అవుతుంది. 20 గేదెలు ఏమైనా ఉన్నాయా? ఇదేనా ఫస్ట్? ఇదే ఫస్ట్ ఇంటికా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 6 ఉన్నాయా? మంచిగా ఉన్నాయా గేదెలు? పాలు ఇస్తున్నాయా? ఎట్లా మార్కెట్కి పోస్తావా లేకపోతే కేంద్రానికి పోతావా లేకపోతే రైతులు వస్తాం? మీరే పోస్తారా? ఎంత పడుతుంది రేటు? 60 పడుతుంది. 60 రూపాయలు. 60 రూపాయలు పడితే గిట్టుబాటు అవుతుందని బాబు? అవుతుంది అంటే ప్రైవేట్లో పోస్తాను పడుతున్నది. చూడండి అన్న అయితే 60 రూపాయలకి అమ్ముతున్నాడు అంట. 60 రూపాయలకి అమ్మితే గిట్టుబాటు కాదే, 70-80 రూపాయలు. జడ్చల వరకు పోతేనే జడ్చల పోము కదా మేము. మీకు ఊర్లో రైతులకి ఏం కొనరా? రైతులు కొనరా? ఏం కొనరు. రైతులతో ఉండే పాపం రైతుల అవస్థ అయితే ఇట్లుంది. 60 రూపాయలు అంట. 60 రూపాయలు అంటే ఇప్పుడు గేదెకి కేజీ దానా వేసుకుంటే 40 రూపాయలు 30 రూపాయలు అవుతుంది. 60 రూపాయలే ఉందంట పాపం. చూడండి ఒకసారి చూసుకొనుకోండి. మీకు మెయింటెనెన్స్ మార్కెటింగ్ ఉంటే గేదెలు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. మార్కెటింగ్ లేదు. గేదె అయితే బాగుంది. గేదె మంచిగా ఉంది, నరాలు గీరాలు అంతా. ఒకటైతే రైతుది అయితే గేదె ఉంది. సన్నుకట్టు అంతా బాగుంది. బాడీ వెయిట్ కూడా బాగుంది గేదె అయితే. చూడండి సార్, సన్నుకట్టు చూపెడతాను మీకు. 4 సన్లు. వెనక సన్లు సమానంగానే ఉన్నాయి. కొంచెం వెనక సన్లే కొంచెం అంత పొడుగు ఉన్నాయి. మిల్క్ అయితే ఒక 4 అట్లా రావచ్చు, లేదా 3.5-4 వరకు రావచ్చు. నాటు గేదె కాబట్టి. లేదా మీరు మెయింటెనెన్స్ మంచిగా ఉంటే 5 లీటర్లో కూడా రావచ్చు. ఏదైనా మనం కొన్ని మెయింటైన్ చేసినా రావు. దాని బ్రీడ్ అంతే ఉంటుంది మిల్క్ అయితే. సరే అయితే రేట్ అయితే కనుక బాబాయ్ ఏం చెప్తున్నావు ఈ గేదెకి రేటు? 95 చెప్పిన. 95 చెప్తున్నావు. ఎన్ని రోజులు అవుతుంది దీని గేదె? 15 రోజులు అవుతుంది. 15 రోజులు అవుతుందా? ఎన్ని దూడ పెట్టింది? పోతు మొగదూడ పెట్టిందంట. చూడండి తాత అయితే 95,000 చెప్తున్నాడు. బాబాయ్ అయితే ఇచ్చే రేటే బాబాయ్. ఇప్పుడు లాస్ట్కి ఎంతవరకు ఇద్దాం అనుకుంటున్నాం? ఇక లాస్ట్ అంటే 90 వరకు ఇద్దాం. 90 వరకు ఇద్దాం. పాలు ఎంతవరకు వస్తున్నాయి? రోజుకి ఎంత వస్తుంది? పాలకు 4 ఇస్తుంది. పూటకి పాలకు 4 ఇస్తుంది. పాలకు 4. చూడండి 4 లీటర్ల వరకు అయితే వస్తుందంట. ఇంకా ఒళ్ళారితే ఏమైనా పెరుగుతాయా? ఇంకేమైనా పెరుగుతాయా పాలు? ఇక దానా గిట్ట ఎక్కువ పెడితే పెరుగుతాయి. దానా ఏమైనా పెడుతున్నాను? కొద్దిగా పెడతా. ఏం పెడతావే దానా? పత్తి పిండి పెడతా. ఏ ఊరు బాబాయ్? రాజమల్లిగూడ. రాజమల్లిగూడ.
బాబాయ్ అయితే రైతు రాసిమల్లిగూడెం అంట. 90,000 వరకు అయితే గేదెనైతే ఇస్తారంట. 95,000 చెప్తున్నాడు బాబాయ్ అయితే. ఆ పాలు వచ్చేసి మనకి పూటకి 4 లీటర్ల వరకు వస్తుందట. కొంచెం 4 లీటర్లు కొద్దిగా తక్కువ వస్తుందట. చూడండి గేదైతే మంచిగా మెయింటైన్ చేస్తున్నాడు, మంచిగా మేపుతున్నాడు. అంతా బాగా తిండి గిండి అంతా బాగా తిండి పాలు నీళ్ళు తాగటం అంతా మంచిగా ఉందని బాబు. తిండి నీళ్ళకి వెళ్ళి కూడా మేస్తాం మంచిగా. మంచిగా బయట ఇప్పి మేపుతావు. ఇడిచి మేపుతాం. ఇడిచి మేపుతావా కుట్టేస్తావా? ఇడిచి మేపుతావా? ఇడిచి మేపుతాం. గేదె అయితే బయట తిరిగి మేసిద్ది అంటే చూడండి. గేదె కండిషన్ మంచిగా ఉంది లేదనేది మనం తెలుసుకోవడానికి ముఖ్యంగా గేదె నెవరేస్తుందా లేదా. ఇగో గేదె అయితే నెవరేస్తుంది చూడండి. అట్లా కూడా ఇప్పుడు గేదెకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే గేదె అయితే నెవరేయదు. చూడండి ఒకసారి గేదైనా కానీ ఆవైనా కానీ అట్లా కూడా తెలుసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. అంటే సర్దానగర్ మార్కెట్లో అయితే ఒక రైతు దగ్గర అయితే గేదె ఉంది. సార్ అయితే రేట్ కనుక్కుందాం. మనకి ఊరు గేదె అంటారు కదా, విలేజ్ గేదె. సార్ రేట్ అయితే కనుక్కుందాం. నమస్తే. ఏం పేరు అన్న నీ పేరు? యాదే నా పేరు. అదే ఏ ఊరు? ఏ ఊరు? ఖానాపురం. ఖానాపురం. ఎంత చెప్తున్నావు గేదెకి ధర? 45,000 చెప్తున్నా. ఈనిందా? ఈనలేదు, వారం టైం పడుతుంది. ఒక వారం టైం పడుతుందా? చూడండి వారం టైం పడుతుంది అంట. 45,000 చెప్తున్నాడు అన్న అయితే. ఎన్నో అవుతా బాబాయ్ ఇప్పుడు ఇంతే? ఇది ఇప్పుడు ఇంతే రెండో ఈత అవుతుంది. రెండో ఈత అవుతుందా? ఈ కాడ అప్పుడు ఎంత ఇచ్చింది పాలు? అప్పుడు ఇచ్చింది 2.5 ఇచ్చిందా? కరెక్ట్గా చెప్పినాడు అన్న అయితే. 2.5 రైతు కాబట్టి కరెక్ట్గా చెప్తాడు. దళారులు అయితే 3-4 అంటారు. 2.5 అంటున్నాడు అన్న అయితే. చూడండి అడ్డర్ క్వాలిటీ అయితే గేదె అయితే ఉంది సమానంగా. ఇప్పుడు ఫైనల్గా ఎంతవరకు అయితే ఇద్దాం అనుకుంటున్నావు? లాస్ట్ మాట ఒకటే మాట 2.40 అయితే ఇస్తా. 2.40 అయితే ఇస్తా. 38,000 అంటున్నాడు చూడు అన్న అయితే. 2.40,000 అంటున్నాడు. రైతుల దగ్గర కొంటే మీకు కూడా మేలు ఉంటుంది, కొంచెం మంచిగా ఉంటుంది. అదే దళారులు అయితే రేట్లు వన్నీరు. రైతు కాబట్టి నేనైతే 35,000 అంటున్నాడు. ఓకేనా? ఊరు ఏ ఊరు మీది? ఖానాపురం సార్. ఖానాపురం. ఏం పేరు నీ పేరు? యాదయ్య. నెంబర్ చెప్పు. నెంబర్ సార్ సెల్లు లేదు. సెల్ లేదా? అన్నకైతే సెల్ లేదు. ఒకవేళ గేదె ఎవరికైనా కావాలంటే ఖానాపురం వెళ్ళొచ్చు. ఒకవేళ ఇక్కడ అమ్ముడు అయితేనే ఏం లేదు, లేకపోతే అక్కడ కూడా పోవచ్చు. ఓకేనా? రైతు అయితే ఇలాంటి రైతుల దగ్గర కొంటే మీకు కూడా ₹1 మిగులుతుంది. అయితే బాబాయ్ ఇంకో గేదె ఉంది, నాటు గేదె. సరే అయితే రేటు కనుక్కుందాం. ఎంత చెప్తున్నావు బాబాయ్ దీని గేదె రేటు? 90,000 చెప్తున్నావా? ఈనిందా? వినలేదా? ఇంకెన్ని రోజులు పడుతుంది ఏంటానికి? వారం రోజులు పడుతుందా? గేదె అయితే వారం రోజులు పడుతుంది అంటే ఏంటానికి. చూడండి 90,000 చెప్తున్నాడు బాబాయ్ అయితే. అడ్డర్ క్వాలిటీ ఒకసారి చూడండి. ఓకేనా? ఇంకా లూజ్ ఉంది. టైం ఎంత ఉందో ఒకసారి అయితే కనుక్కుందాం. ఇది ఎన్ని రోజుల్లో ఎంత బాబాయ్? ఇంకా వారం పడుతుంది. వారం పడుతుందా? ఎక్కువ పడుతుందా? వారం 10 రోజులు అంతే. పాలు ఎంతవరకు వస్తాయి? పాలు 3.5-4 లీటర్ల వరకు. ఇచ్చే రేటే బాబాయ్ ఫైనల్? 75 70 లోపల రాదా? 70 లోపల ఏమైనా వస్తుందా? 70 లోపల లేదంట. 70,000 వరకు అటు ఇటుగా 75,000 అంటున్నాడు బాబాయ్ అయితే. అటు ఇటు మీరు మాట్లాడుకుంటే అటు ఇటు అవుతుంది. అంతేగా బాబాయ్? మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే బాబాయ్.